హాయ్ అండి. అందరికీ మా ఎస్ఏకే అప్డేట్స్ నుండి నమస్తే అండి. ఈరోజు నేపాల్లో ఉన్న మనోకామ అమ్మవారి దేవాలయ విశేషాలు చెప్పడానికి ఈ వీడియో తయారు చేస్తున్నామండి. అందరికీ స్వాగతం అండి. హలో, ఇది మనోకామ అమ్మవారి దేవస్థానం వెళ్తున్నామండి. ఇది కాట్మండ్కి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సుమారుగా కాట్మండ్కిను ముక్తినాథ్కి మధ్యలో వస్తుందండి. ఈ ఆలయానికి వెళ్ళడానికి ఒక రోప్వే ఉందండి. సుమారు అది 20 నిమిషాలు జర్నీ పడుతుంది. 671 రూపాయలు తీసుకుంటారు. ఈ రోప్వే ఏంటంటే సుమారు 9 అడుగుల పైనుంచి 3 పెద్ద కొండలు దాటుకుంటూ వెళ్తుందండి. జర్నీ టైము 20 నిమిషాలండి. ఇకపోతే ఈ రోప్వే చూస్తున్నప్పుడు చూడండి, కిందన గండకి నది, చిన్న చిన్న ఊర్లు చాలా అందంగా కనబడుతుందండి. కొంచెం భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే చాలా దూరం ఎక్కువ అండి. 20 నిమిషాలు మనం రోప్వేలోనే ప్రయాణిస్తాం. ఇక ఈ ఆలయ విశేషాలు ఏంటంటే, ఇది 1764 సంవత్సరంలో నిర్మించారండి. అప్పట్లోని నేపాల్ గోర్ఖా రాజులు పృథ్వీషా, రామ్షా అనే ఇద్దరు ఈ దేవాలయ నిర్మాణం చేపట్టారని చరిత్ర చెప్తుందండి. ఈ దేవాలయం తాలూకు పైకప్పు డోర్స్కి 14 కేజీల బంగారం వాడేటండి అప్పట్లోని. నేపాల్లోని అతి శక్తివంతమైన శక్తిపీఠంగా దీన్ని కొలుస్తారండి. ఈ రోప్వే కూడా నేపాల్లో చాలా పొడవైంది, ఎత్తైన రోప్వే అండి. ఇది సుమారు 9 అడుగులు అంటే 2772 మీటర్ల ఎత్తులో ఉంటుందండి. 3 పెద్ద కొండలు దాటుతూ వెళ్తుంటుంది. గర్భగుడి చాలా చిన్నగా ఉంటుందండి. ఇది సుమారు ఒక 100 మందిని పంపిస్తారు క్యూలోకి. 100 మంది దాటాక మళ్ళీ వాళ్ళందరూ క్యూ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వదులుతారు. సో దేవాలయంలోని దర్శనం అయితే చాలా కష్టంగానే ఉంటుందండి. క్యూలు కూడా చాలా ఎక్కువే ఉంటాయండి. అంత ఎత్తైన కొండలోనూ ఒక పెద్ద ఊరు ఉందండి. ఆ ఊరికి కూడా ఈ రోప్వే మించే వెళ్ళాలట. సో అందంగా చాలా బాగుంటుందండి దేవాలయం. బట్ చిన్న దేవాలయం, చాలా శక్తివంతమైన దేవాలయం. రోప్వే చూడండి ఎంత అందంగా ఉందో, ఎత్తుగా కొండల్లోంచి వెళ్తూ ఉంటుంది. ఇవో అమ్మవారి గుడి అండి, బంగారంతో తయారు చేశారు. పైకప్పు డోర్లు 14 కేజీల బంగారాన్ని అప్పట్లో వాడేటండి. శక్తివంతమైన దేవాలయం మనోకామ కాట్మండ్కి ముక్తిధామ్కి మధ్యలో ఉందండి. చాలా ప్రయాణం ఈజీగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి.